అధిక సంఖ్యలో ఉన్న బీసీలు మాత్రం ఎప్పుడూ అట్టడుగునే ఉంటున్నారు. తక్కువ శాతం 1%, 2% ఉన్న సామాజిక వర్గాలు మాత్రం అధికారాన్ని చేపడుతున్నారు. కారణం బీసీలు యూనిటీగా లేకపోవడం. మరి తీన్మార్ మల్లన్న బీసీల కోసం పార్టీ పెడతానంటున్నాడు. మంచిర్యాలలో జరిగిన బీసీల రాజ్యాధికార సభలో ప్రకటించాడు. ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా రెడ్డి కులానికి, వెలమ కులానికి సంబంధించిన పార్టీలే. మరి బీసీల కోసం ఓ పార్టీ కావాలి, నేను పెడతాను అంటూ ముందుకు వస్తున్నాడు. ముఖ్యమంత్రి నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు బీసీలు ఉండాలి. బీసీ బిడ్డలు మంత్రులు అవ్వాలి, ముఖ్యమంత్రులు అవ్వాలి, ప్రతి పదవిని కూడా అనుభవించాలి అంటూ గట్టిగా మాట్లాడు తీన్మార్ మల్లన్న గారు. మన పదవులు మనం తెచ్చుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకుందాం అంటూ పిలుపునిస్తున్నాడు తీన్మార్ మల్లన్న. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల్ మీడియా. థ్యాంక్ యూ.